ప్రణవము అని పేరు. ఆ ఓంకారం అన్నటువంటిది ఎందుకు మరి అంటే తస్య వాచక ప్రణవ అని పతంజలి మహర్షి పేరు. ఆయన కూడా మరి అంతకుముందు లేదా ఉంది. ఓమిత్యేతదక్షరం బ్రహ్మ, ఓమితి బ్రహ్మ. తైత్రీయోపనిషత్తులో ఓమితి బ్రహ్మ, అది ఓమిత్యేతదక్షరం బ్రహ్మ అని కూడా మనకి చెప్తుంది. ఓమిత్యేతదక్షరం ఇదగం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవద్భవిష్యతి సర్వమోంకార ఏవా అని ఉపనిషత్తు కూడా మనకి చెబుతున్నది. అర్థమైంది కదా. అందుచేత ఓం అన్నటువంటి విషయం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే మరి అందరూ కూడా మనం ధ్యానం చేయాలి అంటే ఏమి ధ్యానం చేయాలంటే శాస్త్రం ఏం చెప్పింది? ఓమిత్తి ఏకాక్షరం బ్రహ్మ సర్వం వ్యాహరన్ మామనుస్మరన్. కాబట్టి ఓమిత్తి ఏకాక్షరం బ్రహ్మ ధ్యేయం సర్వమోక్షుభి అని శాస్త్రం. భగవంతుడు కూడా ఓమిత్తి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ అన్నారు. అనుస్మరన్, అనుస్మరణ అంటే మాటి మాటికి స్మరించడం. అర్థమైందా? ముందు మన విషయం తెలుసుకోవాలి, తర్వాత ఏం చేయాలి? విషయం తెలుసుకోవాలి, తర్వాత స్మరించాలి. అర్థమైంది కదా. అందుకోసం అనుస్మరణ, అది మనసా స్మరణ అని అంటుంటారు. ఆ ప్రకారముగా ఓం అన్నటువంటిది చాలా గొప్పది. ధ్యేయం అంటే ఏమిటి? ధ్యానించడానికి యోగ్యమైన వస్తువు ఏమిటి అంటే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ధ్యేయం సర్వ ముముక్షుభి. చతుర్వేద పురుషార్థాల్లో పరమ పురుషార్థ సాధనమైనటువంటిది మోక్షం. మోక్షం కోసం ప్రయత్నం చేసే ప్రతి వ్యక్తి పేరు ముముక్షువు. అటువంటి ముముక్షుడు ద్వారా ధ్యానించడానికి యోగ్యమైనది ఏమిటి అంటే ధ్యేయము ఓమితి ఏకాక్షరం, అది అన్నమాట మనకి. అందుచేత ఆ ఓంకారము అన్నటువంటిది ఓంకారేణైవ ప్లవేనైవాం సంసారాబ్ధిం తరిష్యతి. సంసారమనే మహాసముద్రమిది. మరి సముద్రంలో మనం దాటాలంటే సామాన్యమైన సముద్రంలో దాటడానికి ఏముండాలి? నావా ఉండాలి. మరి సంసారం అనే సముద్రం దాటడానికి ఏమి నావంటే ఓంకారేణ ప్లవేనైవా. ఓంకారం అన్నటువంటి వాడ, అదే అనమాట సముద్రం దాటడానికి. దాని ద్వారాగా మనం ఏం చేయాలి? అర్థమైందా? దాటాలి. అందుచేత ఈ ఓమితి ఏకాక్షరం బ్రహ్మ ధ్యేయం సర్వముముక్షుభి అన్నారు. ఇక్కడ చూసారా? సర్వముముక్షుభి అంటే మోక్షము కోసం ఏ విధంగా అయినా ప్రయత్నం చేసిన వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ముముక్షువుల్లో అనే మోక్షం కోసం చేసేవారే ముముక్షువులు. వారేంటి? అనేకమైనటువంటి సాధనలు, ఏ సాధనైనా చేయొచ్చు. జపం చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, ఇంకోటి చేయండి, ఇంకా జపం చేయొచ్చు, లేకపోతే భజన చేయొచ్చు, లేకపోతే పూజ చేయొచ్చు, అనేక రకరకాలు ఏదైనా చేయొచ్చు. మరి ఏది చేసినా చివరికి ఏది చేసినా సరే ధ్యానానికి కానీ ఏం పెట్టుకోవాలి అంటే ఈ ఓంకారమే ఉండాలి. ధ్యానంలో మంత్రాలు మాత్రం మనకి భిన్న భిన్నమో కావచ్చు, మంత్రాలు అనేకం కావచ్చు. ఆ మంత్రాలు రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఆంజనేయుడు కావచ్చు, లేకపోతే ఉండొచ్చు. కానీ ఈ ఓం అన్నటువంటిది మాత్రం అందరికీ ధ్యానానికి ఒక్కటే అన్నమాట. అందుచేత ఓంకారేణైవా అని మనకి చెప్పుకొచ్చారు. ఈ ప్రకారముగా అయితే మరి కొంతమందికి సందేహం, ఓం అని ఒక్కటే చదివితే అంత ఉంటుందా పవరు? ఏవో కొన్ని మంత్రాలు చదివితే పవర్ ఉంటుంది, కానీ ధ్యానంలో ఒట్టి ఓంకారం పెట్టమన్నారు కదా అంటే ఓంలో అన్నీ ఉన్నాయన్నమాట. అర్థమైందా? ఓంలో ఆ ఉ మ ఏముంది? ఆ ఉ మ, అది ఆ ఊమ అంటే ఏమిటి? ఇక్కడ అకారము
ఉకారము మకారం ఈ మూడు కలిసి ఓం అయింది. దానికి ఆ ప్లస్ ఊ పెట్టాం. ఆ ప్లస్ పెడితే అక్కడ ఏమైంది, రెండు కలిసి అక్కడ మనకి గుణసంధి వచ్చింది. గుణసంధి వచ్చినప్పుడు అకారానికి ఉకారం ఉంటే ఓ అవుతుంది అన్నమాట, అకారం పక్కన ఎకారం ఉంటే ఏ అవుతుంది అన్నమాట. అర్థమైంది కదా. ఆ ప్రకారంగా అకారము ఉకారము కలిస్తే సంధి కలిస్తే ఓ అయింది. ఆ ఊ కలిస్తే ఓ అయితే ఈ అనుస్వారం వచ్చి ఓం అయింది. అర్థమైంది కదా. అందుచేత ఇప్పుడు అకారము ఉకారము మకారం. అయితే అకారానికి బ్రహ్మదేవుడు అధిపతి, ఉకారానికి విష్ణుమూర్తి అధిపతి, అలాగే మకారానికి మహేశ్వరుడు అధిపతి. అంటే అకారం బ్రహ్మస్వరూపం, ఉకారం విష్ణు స్వరూపం, మకారం మహేశ్వర స్వరూపం. ఇప్పుడు బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటిదే ఓం. ఎవరిని పూజ చేసినా బ్రహ్మ ఈశ్వర యొక్క అంశాల అవతారాలు ఎన్నో ఉంటాయన్నమాట. ఆయనకు ఆయన సంబంధం అంతా అదంతా కూడా ఓంకారానికి సంబంధం కూడిపడి ఉన్నది. మరి ఈశ్వరుడు ఉన్నాడు, వీరభద్రుడు ఉన్నాడు, కుమారస్వామి ఉన్నాడు, గణపతి ఉన్నాడు, ఉన్నాడు లేదా? ఈ గణాలు ఎన్నో ఉన్నాయా లేవా? ఈ గణాలని ఈశ్వరుడు సంబంధమే కదా. ఆ ఈశ్వరుని యొక్క స్వరూపం ఎక్కడ ఉంది? ఓంకారంలో ఉంది. ఇక విష్ణుమూర్తి ఉన్నాడు, ఇక దశావతారాలు ఆయన దశావతార పేరు ఎన్నో అవతారాలు ఉన్నాయి. అర్థమైంది కదా. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నమాట. అందుచేత అనేకమైనటువంటి అవతార విశేషాల్లో అనేక రకాలుగా ఉన్నారు. మరి ఆయా అవతార విశేషాల్లో మనం ఆయనకు సంబంధించిన ఏ దేవతల్ని ఉపాసన చేస్తున్నామో ఆ దేవతలకి సర్వాధిష్టానం ఎవరంటే ఆ యొక్క విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి యొక్క స్వరూపం మనకి ఇక్కడ ఉన్నది. అదే కొంతమంది మరి బ్రహ్మదేవుని ఉపాసన చేస్తూ ఉంటుంటారు. ఏదో శాపం వల్ల ఆయనకి లేదు కానీ గుళ్ళు, లేకపోతే అందరూ ఆనాడు రాక్షసులందరూ ఎక్కువ బ్రహ్మదేవుడిని ఉపాసన చేసేవారు. అర్థమైందా? హిరణ్యకశిపుడు కానీ, హిరణ్యాక్షుడు కానీ, రావణాసురుడు కానీ వీళ్ళందరూ కూడా అర్థమైందా? ఎందుకంటే తొందరగా మెచ్చుకొని వరాలు ఇచ్చినాడు ఆయనే, ఇంకెవరు కాదు. ఆ విధంగా అందుకు ఆ బ్రహ్మాత్మకమైనది కూడా ఈ ఓంకారంలో ఉంది కదా. మరి ఇప్పుడు అందుకని ఆ ఓం అనేది మనం ధ్యానం చేస్తూ ఉంటుంటే ఆ బ్రహ్మాకారం ఉంది, విష్ణువాకారం ఉంది, శివాకారం ఉంది. ఎవరికి ఇష్టదైవమో ఆ దైవం ఆకారం ఉందిలో ఇప్పుడు పోయే ఉంది. అందుకే ధ్యానంలో ఇంకేం చెప్పుకోవాలా వద్దా అంటే ఏమి అక్కర్లే. సరే, మరి అయ్యగారి పేరు చెప్పారు కానీ మరి అమ్మగారులు అనే దేవతలు ఉంటారు కదా. లక్ష్మి ఉంటుంది, పార్వతి ఉంటుంది, సరస్వతి ఉంటుంది. ఇక ఏవైనా 3 రూపాయల సంబంధం సకల దేవతలు అమ్మగారి దేవతలన్నీ. అర్థమైందా? మరి ఆ విధంగా ఆ ప్రకారంగా అర్థమైందా? ఓమిత్తి అందులో మనకి ఎవరున్నారు? బ్రహ్మ ఎక్కడుంటే అక్కడ ఎవరుంటారు? సరస్వతి ఉంటారు. విష్ణుమూర్తి ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. మరి ఈశ్వరుడు ఎక్కడుంటే అక్కడ పార్వతి ఉంటారు. అర్థమైందా? అందుకని లక్ష్మి, పార్వతి, సరస్వతి స్వరూపమైనటువంటిది ఏమి ఓం అని. లక్ష్మీ, పార్వతి, సరస్వతి స్వరూపమైనటువంటిది ఓం. బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటిది తెలిసిందా అందరికీ? అందుకని మరి ధ్యానంలో మనం చేస్తున్నటువంటి ఆ యొక్క ఓంకారంలో అన్ని శక్తులు కూడా ఉన్నాయన్నమాట. అందుకు ఆ యొక్క ధ్యానము ఓం అని మనం చెయ్యాలన్నమాట. అందరంలో ఓంకారం అది మంత్రము వేరేగా ఉంటుంది. ఎవరి మంత్రం వారు జపించుకోండి. ఎవరెవరు మంత్రాలు ఏమున్నాయో జపించుకోండి. ధ్యానంలో సర్వులకి కూడా ఒకటి ఓం అని. అయితే మరి ఆ యొక్క ప్రణవం మనం ఉచ్చరించినప్పుడు ఎట్లా ఉచ్చరించాలి మరి? ఆ ఊ మా ఉంది కదా. ఆ ఊ మా. ఆ అంటే నోరు తెరుచుకుంది,
ఊ అంటే నోరు తెచ్చుకుంది, మా అంటేనే మూసుకుంది. అందుకని ఉచ్చరించినప్పుడు పెదాలు ఉచ్చరించుకొని మనం ఉచ్చరించాలి. పెదాలన్నీ విప్పి ఉచ్చరించాలి. పెదాలు మూసి ఉచ్చరించకూడదు. కొంతమంది పెదాలు మూసి అంటే అది కుదరదు అనమాట, అది ఉచ్చారణ ఏమి సరికాదనమాట. అర్థమైందే? ఉచ్చరించినప్పుడు పెదాలు ఉచ్చరించి ఓ అలా మనం లాస్ట్లో పెదాలు మొయ్యాలి. అర్థమైంది కదా? అప్పుడు ఆ ఓంకారం మళ్ళీ కాసేపు ఆపాలి, ధ్యేయాన్ని అలా చూడాలి, ధ్యానించాలి, మళ్ళీ ఓంకారాన్ని వచ్చేస్తుండాలి. అది ఈ ప్రకారముగా ఆ యొక్క ఓంకారాన్ని మనం ఉచ్చరిస్తే మనం రోజు చదువుతుంటాం శ్లోకాల్లో. కాబట్టి ఏమని చదువుతుంటాం మనం? కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అదేందా? అందులో చదువుతుంటాం లేదా? మరి కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అదే అన్నమాట. కాబట్టి మరి ఆ కామదం రెండు మోక్షదం. కామం దదాతీతి కామదం, మోక్షం దదాతీతి మోక్షం. కామం అంటే ఏమిటి? కోరికలు. అర్థమైంది కదా? మన గృహస్థాశ్రమములో మరి అవసరమా? అవసరం లేదు. వస్తువులు అవసరం లేదు. ఉండడానికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, తినడానికి భోజనం ఉండాలి, మరి పిల్లలు ఉద్యోగాలు చేయాలి, డబ్బు సంపాదించాలి, విదేశీయులు వెళ్ళాలి. ఇవన్నీ కూడా మనకి అవసరమైనమాట. అర్థమైందా? మరి ఈ ప్రకారముగా మనకి ఇటువంటివన్నీ కూడా లభిస్తాయన్నమాట. కామదం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. కాబట్టి ఈ దేహానికి దైనందిక జీవితంలో అవసరమైన వస్తు సముదాయాన్ని ప్రసాదించేదే ఏమిటి? ఓంకారం. అదే కాదు, దానితో కాదు, ఇంకేం చేయాలి? మోక్షదం. ఆ పరమ పురుషార్థ సాధనమైనటువంటి ఆ మోక్షాన్ని ప్రాప్తింపచేసేదే ఓంకారం. అందుచేత ఓంకార ధ్యానానికి అందరూ అర్హులే. వాళ్ళు స్త్రీలు కానీ, పురుషులు కానీ, బ్రాహ్మణులు కానీ, అబ్రాహ్మణులు కానీ, బాలురు కానీ, వృద్ధులు కానీ, చతుర్థాశ్రమంలో ఉన్నటువంటి ఏ ఆశ్రమం వారైనా సరే ఓంకార ధ్యానానికే అర్హులే. కొంతమంది మీరు అమ్మగారులు కాబట్టి ఉచ్చరించకూడదు అని అన్నారనుకోండి, అప్పుడు మీరేం చెబుతారు? మానేస్తారు ఆ రోజు నుంచి? ఉచ్చరించుకొని ఎవరు ఏం చేస్తారు? మానేస్తారా? మానేయకూడదు. చెప్తుంది కదా శాస్త్రం. అంటే మీకు మోక్షం పొందాలంటే కోరిక లేదనమాట. అంతేనా? అర్థమైంది కదా? ఇంట్లో బాధలన్నీ తేలని కోరిక లేదనమాట. ఏమంటారు? అర్థమైందా? కామదం మోక్షదం రెండు ఇస్తుంది కదా, ఇస్తుంది ఎందుకు మానేయాలి? సరే మానేయమన్నారనుకోండి, వాళ్ళని వాళ్ళు చెప్పిన మాటని మనం వాళ్ళు చెప్పిన మాట సమ్మతమా అసమ్మతం అనేది విచారించాలి. ఇప్పుడు అందరికీ అక్షరాభ్యాసం చేసినప్పుడు వారు ఎవరు కానీ ఫలాని వర్ణమని ఉందా? ఫలాని ఆస్తి ఉంది. ఎవరు చేసినా ఏం చేస్తారు చెప్పండి? ఓం నమ శివాయ సిద్ధం నమః. మరి ఓంకారాన్ని చెప్తున్నారా లేదా? ఓంకారం దిద్దిస్తున్నారా లేదా? దిద్దిస్తున్నారా? మరి మొట్టమొదటి ప్రతి వారికి ఓంకారాన్ని దిద్దించి ఇప్పుడు వద్దంటున్నారంటే మీరు చెప్పే వాక్యంలో స్వార్థం ఉందా నిస్వార్థం ఉందా అని మనం అడగాలి. తెలిసింది అందరికీ. మరి ఇప్పుడు ఇది మర్చిపోతాం. మొట్టమొదటి దిద్దింది, అయ్యో మనం అటు ఉచ్చరించకూడదట కదా. అవునవును, మనం అది ఉచ్చరించేయకూడదు. అర్థమైంది? అయ్యో మొదలెడతారనమాట. కాదు, మొట్టమొదటి ఓం అని చెప్పి ఓంకారాన్ని దిద్దించి ఆ బలపం లేకపోతే లాగి కూర్చొని అక్కడ కూర్చొని పెట్టి 2 చాక్లెట్లు ఇస్తామని చెప్పి ఇన్ని పనులు చేసి దిద్దించిన వారు ఈనాడు ఓం అనొద్దంటే ఏమి? అందుకని నీకు నాలుగుండా ఆ రోజు అన్నావా, నాలుగు లేక అన్నావా అని మనం ఏం చేయాలి? అడగాలి. అంతే కదా? మరి నీకు లేకపోతే 2 నాలుగులు ఉన్నాయని అడగాలి. ఇంకెవడో ఏమంటుంది? సమాధానం చెప్పిన ఉన్నారా? దీనికి చెప్పిన వాళ్ళే
లేరు. అర్థమైందా? అందుకని ఈ ప్రకారముగా అటువంటి ప్రశ్న వస్తే ఏం సమాధానం? ఇది సమాధానం. ఆనాడు అలాగనే మహర్షి మలయాళ స్వాములు వారే ఇలాంటి దీనిగా వచ్చిన అందరూ ఆశ్చర్యపోయినారు పండితులందరూ. అయ్యో మనమే ఏమి తెలివి తక్కువ అయిపోయామే అనుకున్నారు. అర్థమైంది కదా? అందుచేత దీనికి అందరూ అర్హులే. ప్రపంచంలో ఎక్కడ దేనికి అర్హులుగా చెప్పండి? పరమాత్మ అనేవారు స్త్రీలోనే పురుషుల్లోనే వచ్చే శరీరంలో ఉన్న స్త్రీ శరీరంలో ఉండడా? మరి మనం ఎవరిని ధ్యానిస్తున్నా? మనలో ఉన్నటువంటి ఏ చైతన్యమో దాన్నే కదా ధ్యానిస్తున్నాం. మరి దానికి మన ఓంకారం మనలో ఉన్నదాన్ని మనకే ఓంకారం లేదా? తినడానికి మనకు అధికారం లేదా? కట్టుకోవడానికి అధికారం లేదా? ఉండడానికి అధికారం లేదు. చెప్పండి. మరన్నిటికీ అధికారం ఉందా లేదా? ప్రధానమంత్రి అవడానికి అధికారం లేదా? రాష్ట్రపతి అవడానికి అధికారం లేదా? ఎవరు అమ్మగారు కానీ అధికారం అధికారం ఉన్నాయా లేదా? మరి దీనికి అధికారం లేకపోవడం ఏమిటి? కాదు, అన్నిటికీ అధికారం ఉంది. ఓంకారం ఇచ్చే అధికారం లేకపోవడం ఏంటి? అందరికీ అధికారం ఉంది. ఎందుకంటే ఎక్కడైనా అలాంటి వాతావరణం వచ్చినప్పుడు ధైర్యంగా మనం ఏం చేయాలి? అలాంటి మనం ఖండించాలి, మనం బోధించాలి పక్క వాళ్ళకి. అప్పుడు వాళ్ళందరూ ఏమవుతారు? అది సనాతన ధర్మాన్ని మనం ప్రచారం చేసిన వాళ్ళు అవుతాం. అర్థమైందా? ఇది చెప్తున్నారు అన్నమాట. ఈ ప్రకారముగా ఆ యొక్క ఓంకారాన్ని చక్కగా మనం ఉచ్చరించాలి చెప్పారన్నమాట. ఈ విషయంగా మరి ఇంకా ఓంకారం ఎక్కడి నుంచి వచ్చింది ప్రశ్న? ఓంకారశ్చ శబ్దశ్చ ద్వావేతో బ్రహ్మణ పురాం కంఠం భిత్వా వినిర్యాతో తేన మాంగళికావుభౌ. అది ఓంకారము అధశబ్దము ఈ రెండు సమానం అంట అర్థాలు. ఈ రెండు కూడా బ్రహ్మదేవుని నుండి కంఠం నుండి వచ్చినాయన్నమాట. ఓం అంటే ఎంతో, అథ అంటే అంతే. అందుకనే గోరఖ్పూర్ వారు అథ ప్రథమోధ్యాయ అథ ద్వితీయోధ్యాయ అని పెట్టుకుంటారు. ఈ ప్రకారముగా అంటే అర్థం ఏమిటి? బ్రహ్మదేవుడికి 4 వేదాలు ఇచ్చినాడు. ఎవరు? పరమాత్మ 4 వేదాలు ఇచ్చాడు. ఇచ్చి నిన్ను సృష్టికి యజమానిగా చేస్తూ ఉన్నాను. అర్థమైందా? అంటే చాలా పెద్ద పోస్ట్ అన్నమాట ఇది. అన్నిటికన్నా పెద్ద పోస్టు. అంతే కదా. ఇప్పుడు ఎక్కడైనా ఎవరినైనా ఒక మనుషులు తీయాలని చేతి అధికారం ఉంటుంది. ఎంత పోస్ట్ అదే? ఆ పోస్టులు ఆనాడు ఉన్నవాళ్ళు చేసినటువంటి పూర్వము ఆ పోస్టుల్లో ఉన్నవాళ్ళు నీతిగా బతికారు. అర్థమైందా? వాళ్ళకు ఉన్నది ఒకటే ఇల్లు అనమాట. ఈనాడు అదే పోస్టులో ఉంటే ఎక్కడా ఫ్లాట్లే, ఎక్కడా ఇల్లే. అర్థమైందా? ఎందుకంటే పెట్లు రోజు మొత్తం సాయంకాలం ఇన్ని బ్యాగులు పట్టుకుపోతుంటాయి. మొయ్యలేకేమే అంతంత డబ్బు. కాబట్టి అలాంటి పోస్టు బ్రహ్మాండమైన పోస్టు ఆయన ఎక్కడ వేయాలన్నా ఆయన చేతిలో ఉంది. ఎవరి చేతిలో? బ్రహ్మదేవుడి చేతిలో. అంతే కదా. ఆయన ఎక్కడ గీత గీసేసినాడా? నువ్వు చచ్చినంత వరకు నీవే ప్రధానమంత్రి గీత గీసాడా? ఇంక తిరిగే లేదు. ఎవరు ఎంతమంది నిలబడినా గెలరు. ఎందుకంటే గీత పడిపోయింది అనమాట. నీకు ఎన్ని బాంబులు బుల్లెట్లు కూర్చొని ఎక్కడైనా నువ్వు చావని చెప్పేది అనుకో, ఇంక జీవితంలో అవ్వదు. మరి ఎంత పోస్ట్ చెప్పండి? ఇది సామాన్య పోస్టా? అలాంటి పోస్ట్ ఉంటే కొన్ని కోట్లు కోట్లు సంపాదించేస్తారు. అర్థమైందా? కాబట్టి అలాంటి పోస్ట్ ఇచ్చేసినాడు. ఎవరికి? బ్రహ్మదేవుడు. అయితే ఆ బ్రహ్మదేవుడు అనుకున్నాడు చక్కగా 4 వేదాలు ఇచ్చాడు. జాగ్రత్త, ఏమి తప్పిపోయినా మళ్ళీ ఇది ఎంత డేంజర్ తెలుసా? రాజుగారి దగ్గర ఎలాగ ఆవగింజం తప్పొచ్చినా ఏం చేస్తాడు తెలుసా? కోపం వస్తే ఇంక ఆ రోజు నుంచి ఈ బుర్ర మరి కనపడదు. అర్థమైందా? అంతే. ఆయన మెచ్చుకుంటే రాజ్యానికి యువరాజుగానే చేసేస్తాడు. అలాంటిది అనమాట. అటువంటి పోస్ట్ అది. అలాంటి పోస్టులన్నీ సరే. మొత్తం మీద బ్రహ్మదేవుడు చూసి చక్కగా 4 వేదాలు ఏమిటి? వేదాలలో సారమింతేనే అంటారు కొంతమంది. అందుకని ఆ వేదంలో సారం ఏమిటా అని ఆయన రీసెర్చ్ చేసినాడు. ఎవరు? ఇప్పుడు మనం రీసెర్చ్ చేస్తున్నామంటే అందరం అనేక గ్రంథాలు చూసి ఆ గ్రంథంలో ఈ గ్రంథంలో కలిపి తక్కువని ఎంత పుస్తకం తయారు చేసి ఇచ్చేస్తామన్నమాట. ఇది పెద్ద పని కాదు. అది రీసెర్చ్లు. ఆనాడు రీసెర్చ్లు అలాంటి కాదన్నమాట. వాళ్ళు తపస్సులో కూర్చుండేవారనమాట. ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క దాన్ని చూసుకొని తపస్సు చేసి
ఆ తపస్సుతో దాంట్లో సారాన్ని తేల్చుకునేవారు. అది అన్నమాట. ఆ విధంగా అన్నీ అవలోకించి తపస్సులో కూర్చున్నారు. కూర్చుంటే ఏమిటి తేలింది? ఓం తత్ సత్ అని తేలింది అన్నమాట. సారం ఏం తేలింది? ఓం తత్ సత్. ఇది సారం. వేదాలలో సారం ఏమిటంటే 4 వేదాల్లో సారం ఓం తత్ సత్. అందుకే పూర్వం ఎక్కడ మరి ఆశ్రమాల్లో ఎవరు పిలిచినా ఓం తత్సత్ అంటారు. అదే అంటే ఆ వేద ఉచ్చారణ అనమాట. ఆ ఓం తత్సత్ ఎక్కడ ఏదో శ్లోకము కానీ మనం చదివినప్పుడు తప్పు అయితే మళ్ళీ ఓం తత్సత్ అన్న మళ్ళీ ప్రారంభించాలి. ఆ శ్లోకానికి ఉన్న దోషం కూడా పోతున్నారు. ఈ ప్రకారముగా సరే ఓం తత్సత్ వచ్చిన తర్వాత ఇంకా సారాతి సారాన్ని కనుగొనాలని ఇంకా ప్రయత్నం చేసినాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఇంకా రీసెర్చ్ చేసి మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే చివరికి ఏం మిగిలిందంటే ఓం మిగిలింది. ఏం మిగిలింది? ఓం మిగిలింది అన్నమాట. ఓం తత్సత్ అంటే ఏమిటి? తత్ అంటే అది, సత్ అంటే ఉన్నది. అది ఒక్కటే ఉన్నది. ఏది ఆధారభూతమో అది ఒక్కటే ఉన్నది అని. అది ఏమిటంటే ఓం అని లాస్ట్కి తెలియదు. అటువంటిది. అందుచేత ఇది చాలా గొప్పదైనటువంటిది. అందుకే మనము ఏ మంత్రం చదివినా అర్థమైందా? సర్వేషామేవ మంత్రాణం ప్రణవ ప్రాణముచ్యతే అన్నారు. ఏ మంత్రానికైనా ఓం అనేది మనము చదవకపోతే, ఓం అనేది అనకపోతే మనకి శిరస్సు లేకుండా ముందు ఉంటే ఏమేమి తెలుస్తుందా? అర్థమైందా? అది అదేమి శిరస్సు లేకుండా ముందుమినట్టు ఉంటుంది. ఇక ప్రాణం పోయిన తర్వాత శవం ఎలా ఉంటుందో ఆ మంత్రం అలా ఉంటుంది అన్నమాట. అందుచేత సర్వేషామేవ మంత్రాణ ప్రణవ ప్రాణముచ్యతే. అందుకని ఓం అని ప్రతి మంత్రానికి మనం చదువుతూ ఉంటుండాలి. కొంతమంది మొదలు ఓం అంటారు, చివరి ఓం అంటారు, మధ్యలో ఇక దానికి ఓమే ఉండదు. అర్థమైందా? వెళ్ళిపోతూనే ఉంటుంటుంది. ఇక కంప్యూటర్ యుగం కదా, ఏం చేస్తాం మరి. కాబట్టి ఆ ప్రకారంగా అది మధ్య అంత ఉంటే అయిపోయింది కదండి, మధ్యలో ఉన్నట్టే కదా అంటారు. అర్థమైందా? అలా కాకుండా మనం ప్రతి మంత్రానికి కూడా ఓం అనేది ఉండాలన్నమాట. ఇంకా ఈ ఓం ఉచ్చరించుకొని మనం ఏ పని ప్రారంభించి ఎలాంటిదంటే అతి కళ్యాణ నిత్యత్వాత్ం నిత్య కళ్యాణ సంశ్రయాత్ం స్మతృణాం వరదత్వాచ్చ బ్రహ్మతన్మంగళం విదుహో. అతి కళ్యాణ నిత్యత్వాత్తు. కాబట్టి కళ్యాణకారకమైన లోకములు ఏమున్నాయో అన్నిటికంటే ఇది కళ్యాణం అన్నమాట. ఓ పెళ్ళి అయినప్పుడు ఏంటి ముందు కళ్యాణంకి మోగిస్తారేమి, బ్యాండ్ మోగిస్తారన్నమాట. అలాగనే ఏదైనా ఒక వెళ్ళాలంటే ఓ పుణ్యస్త్రీ చేత ఒక కుండలో ఏది అన్ని రాసి అది కళ్యాణం కోసం ముందు పెడుతూ ఉంటుంటారు. అర్థమైందా? మొట్టమొదటి చిట్టి రాసామంటే సామాన్ల కోసం పసుపు అంటామన్నమాట. అర్థమైందా? పసుపు అని రాస్తేనే అవి మంచిది అన్నమాట. ఇవన్నీ అక్కడ పసుపు రాస్తే కళ్యాణం, ఇక్కడ బ్యాండ్ కొడితే కళ్యాణం. అర్థమైందా? మరి ఇక్కడేమో ఆ ఘటం పుణ్యస్త్రీలు పట్టుకెళ్తే కళ్యాణం. ఇలాగ లోకంలో ఏవైతే కళ్యాణం అనంతం ఉన్నా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆచారాలు కళ్యాణం కోసం వాళ్ళది పెట్టే పోతారన్నమాట. అర్థమైందా? ఈ ప్రకారముగా కళ్యాణ కార్యక్రమం పనులు ఏమున్నాయో వాటి అన్నిట్లోనూ మహాకళ్యాణదాయకమైనటువంటిది ఓం అన్నమాట. అందుచేత స్మతృణాం వరదత్వాచ్చ. ఓంకారం స్మరించినంత మాత్రంలో వరం దదాతి వరద. కాబట్టి చక్కగా మనకి ఏదైతే మనసులో ఉందో అటువంటి వరాన్ని ప్రసాదిస్తారు. బ్రహ్మతన్మంగళం విదుహో. కాబట్టి మంగళమయమైనటువంటి ఆ సెక్షన్ అన్నమాట ఓంకారాన్ని. అందుచేత ఈ యొక్క ఓం అన్నటువంటిది చాలా గొప్పది అన్నమాట. మరి మాండుక్య ఉపనిషత్తు కూడా చెప్పింది ఓమిత్యేతదక్షరమిదగం సర్వం తస్య ఉపాఖ్యానం భూతం భవద్భవిష్యతి సర్వమోంకారైవా. అర్థమైంది కదా? ఈ సమస్తము కూడా ఓంకార స్వరూపమే కానీ ఓంకారము కంటే భిన్నమైనటువంటిది కాదు అని చెప్పినారన్నమాట. అందుకనే వేదములలో సారం చేతనే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ప్రణవ సర్వవేదేషు శబ్దం ఖే పౌరుషం ఋషు. ప్రణవ శబ్ద ప్రణవ సర్వవేదేషు. సమస్త వేదములలో ఓంకారాన్ని ఏమన్నారు? నేను అన్నారు. అర్థమైంది కదా? సమస్త వేదములలో ఏది సారభూతమో ఆ సారభూతం ఎవరు? ఆయనే. అందుకని
యద్యద్విభూతిమస్సత్వం శ్రీమదోర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం చెప్పినారు ఇక్కడ. ఆ ప్రకారముగా ఏమి చెప్తున్నారు, ఓంకారం యో న జానాతి బ్రాహ్మణో న భవేత్ సహా. ఓంకారం యొక్క స్వరూపాన్ని ఎవడైతే తెలుసుకోలేదో అతడు బ్రాహ్మణుడు కానే కాడనమాట. ఓంకార స్వరూపాన్ని ఎవరైతే చక్కగా తెలుసుకున్నారో వాళ్ళంతా కూడా ఎవరు? బ్రాహ్మణుడు అన్నమాట. ఈ ప్రకారముగా ఏమి అందుచేత ఆ యొక్క ఓంకారం అనేది చాలా గొప్పదనమాట. సకృదుచరిత మాత్రం ఊర్ధ్వమున్నామయతి ఓంకార. సకృత్ ఒక్కసారి ఉచ్చారణ చేస్తే ఊర్ధ్వం ఉన్నామయతి. కాబట్టి మన యొక్క ఈ యొక్క మనస్సు అంతఃకరణాన్ని ఊర్ధ్వగతిగా చేసి ఏకాగ్రతని ఇచ్చి పరబ్రహ్మ స్థానాన్ని ఇప్పిస్తుంది. కాబట్టి దాని పేరు ఏం పేరు? ఓం. అటువంటిది ఓంకారం. సర్వే వేద యత్పదమామనంతి తపాంసి సర్వాణి యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమ్యోమిచ్చేతతో. నచికేతుడు యమధర్మరాజుకి వెళ్ళి ఈ యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకునే ఉపాయాన్ని చెప్పమన్నాడు. అర్థమైందా? ఈ ఆత్మ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆత్మ ఉన్నదని కొంతమంది అంటారు, ఆత్మ లేదని కొంతమంది అంటారు. ఉన్నారా లేరా అని చెప్పమన్నాడు అన్నమాట. నీకెందుకయ్యే తంటాలు అన్నాడు. ఇక్కడ మహాకవయ ఏ కవులే మోహించిపోయినది ఈ విషయంలో నీకెందుకు పోకూడదా అంటాడు. ఉడుపు పట్టారనమాట. ఎవరు? యమధర్మరాజు చూస్తే మనకి భయం. భయం అవునా కాదా? భయం లేని వారు ఉన్నారా? ఆయన వస్తుంటుంటే పరిగెట్టు పోతాం మనం. ఈయన యమధర్మరాజా అని ఈయన పోయినాడు. ఎవరు? నచికేతుడు. డైరెక్ట్గా ఈయన పోయిన యమలోకం బ్రహ్మాండంగా పోయినాడు. ఈయన చూసి ఆయన వణికిపోయినాడు. ఎవరు? ఎవరు? ఈయన వెళ్ళిసరికి లేడు. 3 రోజులు ఆయన క్యాంప్ వెళ్ళిపోయినాడు యమధర్మరాజు. ఇక 3 రోజులు అక్కడ కూర్చున్నాడు. వచ్చి చూసి అనుకున్నాడు. 3 రోజులు పెట్టి ఆ యొక్క బ్రహ్మచారి వచ్చి ఉన్నాడే అతిథికే ఆతిథ్యం లేకపోతే ఇక నా ఉద్యోగమే రేపటి నుంచి పోతుంది, నా ధనం వల్ల నష్టమైపోతుంది. తురంత అని వాడు శీఘ్రంగా ఏం చేసినాడు, 3 వరాలు కోరుకో అంటాడు. ఆయన కోరుకొని శాంతిగా ఉంటే నా పని శాంతి ఉంటుంది, లేకపోతే నా పని అశాంతి అయిపోతుంది. భయం పుట్టించింది ఎవరికి? మనకు ఆయన చూస్తే మనకు భయం. ఇదే ఇప్పుడు కుర్రవాడిని చూసి గడగడా ఉడికిపోతున్నాడు. ఎవరు? యమధర్మరాజు. అర్థమైందా? కాబట్టి వెంటనే 2 వరాలు కోరేసుకున్నాడు. నా తండ్రి చక్కగా స్వర్గలోకంలో నా తండ్రికి ఆ పాడు బుద్ధి పోయి మంచి బుద్ధి రావాలని. అర్థమైందా? ఎందుకంటే యజ్ఞం చేసినప్పుడు పనికి మాలిన ఆవులన్నీ ఇచ్చేవాడు అనమాట, ఆ వస్తువులన్నీ. అందుకని అలాంటి బుద్ధి లేకుండా ఉండాలి, ఆయనకి మంచి మార్గం ఉండాలి. ఇక రెండవది ఏమిటి తెలుసా? చక్కగా యజ్ఞం చేసి స్వర్గలోకాన్ని పొందే ఉపాయాన్ని చెప్పి మంచి యజ్ఞం ఏంటది చెప్పినాడు. మూడవది ఏమిటంటే ఈ ఆత్మ ఉన్నదా లేదా? ఉన్నది అని చెప్పినాడు. ఉంటే దాని సంగతి ఎలా తెలుసుకో చెప్పాడు. ఆయన చెప్తున్నాడు అయినా ఓమిత్యేతదక్షరం బ్రహ్మ అని చెప్పి సర్వే వేదాయత్పదమామనంతి. సమస్త వేదాలు దేనికోసము ఏమి చెప్పుచున్నవో, అందరూ కూడా దేనికోసమై తపస్సు చేస్తూ ఉన్నారు. నియమాలన్నీ కూడా తెల్లవారులేసి అనేక సంవత్సరాలు వచ్చిన వ్రతాలన్నీ ఇవన్నీ తపస్సే కదా. మనం చేస్తున్నటువంటి భోజన నియమాలన్నీ ఏమిటి? తపస్సే కదా. మనం చేస్తున్నటువంటి ఆ యొక్క నియమావలంతా తపస్సు అన్నమాట. దైనందిక జీవితంలో ఒక నియమబద్ధమైన జీవితం గడపడం అనేది తపస్సు అని చెప్పింది శాస్త్రం అన్నమాట. ఆహారం కానీ వ్యవహారం కానీ ఒక నియమితంగా ఉంటుంది తపస్సు అని చెప్పింది శాస్త్రం. అలాగనే తినదగినది తినాలి, త్రాగదగినది త్రాగాలి, అది కూడా ఒక తపస్సు అన్నమాట. ఇది అటువంటిది. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, దేనికోసమే బ్రహ్మచర్య వ్రతాన్ని అందరూ పాలిస్తూ ఉన్నారో అటువంటి స్థానం ఏమిటంటే నీకు సంగ్రహంగా చెప్తున్నాను. అది ఓమితి ఏకాక్షరం. ఆ స్థానం పదం ఏమిటి? అదే ఓం, ఏకాక్షరం. ఏతద్దేవాక్షరం బ్రహ్మ, ఏతద్దేవాక్షరం పరం, ఏతద్దేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తతో. అర్థమైందా? నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో
అదే అక్షరమైన స్వరూపం ఏంటి? బ్రహ్మ. ఏమి అదే ఉత్కృష్టమైనటువంటి అక్షర స్వరూపం. ఏమి ఆ దేన్ని తెలుసుకుంటే మళ్ళీ పునర్జన్మ లేదో అటువంటి స్వరూపం ఏమిటి? ఓ అది ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఈ ఓంకారాన్ని ఆశ్రయించడమే గొప్పదనమాట. ఎందుకంటే గొప్పదేమీ లేదు. దీన్ని ఆశ్రయించుకొని ఆ బ్రహ్మలోకే మహీయతే స్వాత్మానందభూతుడు అవుతావని చెప్పేశాడు. అర్థమైంది కదా? అందుచేత ఏమిటి ఈ ఓంకారం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి మాంగళ్యం పావనం ధర్మ్యం సర్వకామ ప్రసాదనం ఓంకారం పరమం బ్రహ్మ సర్వమంత్రేషు నాయకం చెప్పేశారు. చూశారా? మంగళం కలిగించే పావనం అంటే పరమ పావనం, పవిత్రం అంతా పవిత్రం చేసేదే ఓంకారం. ధర్మ్యం ధర్మ సంబంధమైనదే ఓంకారం. సర్వకామ ప్రసాదనం సమస్త కోరికలు తీర్చున్నదే ఓంకారం. అటువంటి ఓంకారం పరమం బ్రహ్మ ఉత్కృష్టమైన బ్రహ్మ ఎవరంటే ఓం. బ్రహ్మ పేరు ఏంటంటే ఓం. ఓంకారానికి బ్రహ్మకి భేదమేమీ లేదన్నమాట. ఒక సాంకేతికం. ఇప్పుడు కుండానిసరికి ఏం కనబడుతుంది? మట్టే కనబడుతుంది. మట్టి కొండ బంగారం కనబడుతుందా? అదే కనబడుతుంది అన్నమాట. ఆ విధంగా ఓం అంటే ఏం కనబడుతుంది? బ్రహ్మే కనబడుతుంది. ఈ రెండింటికి ఏమి అవినాభావ సంబంధం అన్నమాట. సర్వమంత్రేషు నాయకం సమస్త మంత్రాల ఎందుకు కూడా నాయకుడు. నాయకుడు అంటే ఎవడు? యజమాని. అటువంటి నాయకత్వాన్ని వహించినటువంటిదే ఓం అన్నమాట. కాబట్టి ఇటువంటి ఓంకారాన్ని చక్కగా మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఆ ఓంకారం యొక్క విచారణ చేయాలి. దాన్ని చక్కగా ధ్యానంలో నిలుపుకోవాలి. కాబట్టి అటువంటి ఓంకారం అనేటువంటిది ఎందుకు ఇది? ప్రణవోధను శిరోహ్యాత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్ అని చెప్పింది శాస్త్రం. ఓంకారాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు ఓంకారాన్ని ఏ విధంగా తీసుకోవాలి అంటే, మనం బయటని ఒక లక్ష్యాన్ని కొట్టాలంటే ఒక మామిడి పండునో ఓ పనస పండునో ఓ నిమ్మ పండునో కొట్టాలంటే ఓ బాణంతో కొట్టాలి. కొట్టాలంటే ఏం చేస్తారు? ధను ఉండాలి. ఏమి అందులో శరం ఉండాలి. అర్థమైందా? దానికి ఒక లక్ష్యం ఉండాలి. 3 ఉండాలి. ధనస్సు ఉండాలి, బాణం ఉండాలి, లక్ష్యం ఉండాలి. మరి ఇక్కడ ఏమిటి? ప్రణవోధనుహో. మనం ఇక్కడ ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలంటే ఏముండాలి? ధనస్సుని ప్రణవంగా, ప్రణవాన్నే ధనస్సుగా చేసుకోమన్నారు. ఇంకా శరోహ్యాత్మ శరము. శరం అంటే ఏమిటి? బాణం. ఆ బాణాన్ని మనస్సుగా దాన్ని చేయమన్నారు. ఈ ధనస్సు అనే ప్రణవములో ఈ మనస్సు అనే బాణాన్ని పెట్టి ఇంకేమి బ్రహ్మ తన లక్ష్యం వచ్చేతే. తన లక్ష్యం ఏమిటి? అందరికీ ఆధారభూతమైనటువంటి బ్రహ్మ అన్నమాట. అర్థమైందా? అలాగనే ఒకవేళ అర్థమైంది కదా, అటువంటి బ్రహ్మతత్వాన్ని గోచరించిన లక్ష్యం మనకై ఇప్పుడు తెలుసుకునే శక్తి లేకపోతే, ఇప్పుడు మనకి ఇష్టదేవత రాముడు అనుకోండి, రాముడు, కృష్ణుడు అనుకోండి, కృష్ణుడు. ఎవరికి ఏ ఇష్టదేవతో ఆ ఇష్టదేవత లక్ష్యంగా పెట్టుకోవాలి. తెలిసింది కదా? ధ్యానంలో ఎవరికి ఇష్టదైవమో ఆ ఇష్టదేవత నెలగా లక్ష్యంగా పెట్టుకోవాలి. మన లక్ష్యంలో పెట్టుకుంటే మన లక్ష్యాన్ని ఛేదించడానికి ఉండాలి కదా. ధనస్సు ఉండాలి కదా. ఏమిటా ధనస్సు? ఓం. బాణం ఏమిటి? మనస్సు. ఓంకారం ధనుస్సు. మనకి ఆ యొక్క మనస్సేమో బాణం. అది మనస్సు, ఇది ధనుస్సు. కాబట్టి ఈ రెండింటిని మనం చేసే ధ్యానం కానీ జపం కానీ ఆధారం ఏమిటి? మనస్సే కదా. కాబట్టి దీనిని మనం ఎప్పుడు సంధించాలి? ఓం అంటూ మనస్సు దానితో సంధిస్తూ లక్ష్యాన్ని, ధ్యేయ వస్తువుని మనం చూస్తుండాలి. ఆ ధ్యేయంలో మీరు భూమధ్యం ముందు పెట్టుకోండి, అది మీ అనుకూలం. హృదయం ముందు పెట్టుకోండి. కాబట్టి ఒక స్థానాన్ని నిర్ణయించుకోవాలి. ధ్యానం చేసేటప్పుడు ఏముండాలి? స్థానం ఉండాలి. ఆ స్థానానికి ఎదురుగా మీ యొక్క ధ్యేయ వస్తువు చూస్తున్నట్టు ఉండాలి. కొంతమంది అడుగుతారు, ఆ వస్తువు ముందుకు ఉండాలా, దేవి వెనక్కు ఉండాలా? వెనక్కుంటూ అటు కనబడతాడు, మనకు కనబడతాడా? దేవుడిని ఇలా తిప్పేసిన పటం ఎటు కనబడతాడు? అది వెనక మనం కనపడుతుంది, వెనక కనబడుతుంది, ముందు కదా మనకు ఉండాలి. దేవుడిని మనం చూసినట్టు ఉండాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ముందు కనబడితే వెనక కనబడతాడా? ముందే కనబడతాడు. కాబట్టి మరి ధ్యానంలో పెట్టుకొని ఎలా పెట్టుకోవాలంటే తన ఎదురుగా పెట్టుకోవాలన్నమాట. అంతే.
తన ఎదురుగా ఆయన ఉన్నట్టు, ఆయన ఎదురుగా మనం ఉన్నట్టు ఉండాలి. అర్థమైందా? ఆ ప్రకారముగా పెట్టుకొని ప్రణవోదను శరోహి ఆత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే. అటువంటి ప్రాణాన్ని ధనువుగా చేసుకొని, మనస్సును శరముగా చేసుకొని, ఆ లక్ష్యం అనేటువంటి కృష్ణుడు రాముడు పెట్టుకోండి, ఏదైనా పర్వాలేదు. అయితే ఎలా ఉండాలి తెలుసా? ఆ శరణం వదిలేటప్పుడు అప్రమత్తేన వేద్ధవ్యం. ఆ ప్రమత్త అజాగ్రత్త ఉండకూడదు. అర్థమైందా? శరాన్ని విడిచిపెట్టేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే కదిలింది అనుకోండి, ఏమవుతుంది? లక్ష్యాన్ని భేదిస్తుంది. ఆ బయటని చెట్టు మీద పన్నును కొట్టాలనుకోని అలా చూసి ఇలా అంటే ఏమైపోయింది, పక్క పోయింది. ఆ లక్ష్యాన్ని కాదనమాట. అర్థమైందా? అది పక్క పోతే ఊరుకుంటామేంటి మనం, మళ్ళీ ఇంకోటి తీసుకుంటా, మళ్ళీ కొడుతూ ఉంటుంటాం. ఇంకోటి మొత్తం మీద ఆ మామిడి పండు రాలా, అది మనం తెచ్చుకోవాలి, అవుతామా? అబ్బో, ఆ మామిడి పండు మీద ఆసక్తి కానీ, ఆ జామ పండు మీద ఆసక్తి కానీ ఉన్నప్పుడు ఆ వస్తువు ఎన్నిసార్లు దొరకలేదు అంతవరకు ప్రయత్నం చేస్తుంటాం, మానేస్తుంటామా? చేస్తూనే ఉంటుంటాం. ఈవేళ దొరకలే, రేపు దొరకదా, ఎల్లుడు దొరకదా, దాని దుంప తెంపన అంటాం. దాని దుంప తెంపడానికి చూస్తే మన దుంప మాత్రం తెంపుకో. అర్థమైందే? మన దుంప తెంపితే మోక్షం వస్తుంది. అజ్ఞానం అనే దుంప ఉంది. అందుకే కొంతమంది అంటారు నీ దుంప తెగ అంటారు, మనకు కోపం వస్తుంది అనమాట. వాడేమో ఆశీర్వాదం చేస్తుండే దుంప పోవాలని, మనం నా దుంప తెగ, నీ దుంపే తెగాల, నా దుంప దిగుతుంది ఎప్పుడైనా అంటాం మనం. అర్థమైందా? కాబట్టి దుంప అంటే ఆ మూలమైన మాట, ఆ అజ్ఞానమైన మాట, అది పోవాలన్నమాట. ఈ ప్రకారంగా అది లక్ష్యాన్ని మనం ఎన్నిసార్లు కొడుతూ ఉంటుంటేనే వస్తుంటాయి. అర్థమైందా? ఈ ప్రకారంగా మనము అభ్యాసం చేసేటప్పుడు అనేక సార్లు అభ్యాసం చేస్తూనే ఉంటుండాలన్నమాట. ఒక ఉద్యోగాన్ని మనం పొందాలి అంటే దానికి కావలసినటువంటి సామగ్రి నేర్చుకోలే వద్దా? మరి ఎన్ని సంవత్సరాలకైనా మనం తీర్తామన్నమాట. ఎందుకంటే ఒక్కసారి అది మనకు పట్టుబడిపోయిందే, ఇక జీవితము ఉద్యోగం రిటైర్ అయిపోయినా మనకు సగం పెన్షన్ వస్తుంది, చక్కగా జీవితం గడుస్తుంది అని చెప్పి మొట్టమొదటి ఎన్ని కష్టాలు తంటాలు పడుతున్నావా లేదా? అలాగనే పరమపురుషార్థ సాధనమైన మోక్షాన్ని పొందడానికి, మన స్వస్వరూపాన్ని పొందడానికి ఈ యొక్క ధ్యానం అనేది ఓంకారాన్ని ఆలంబన మనం చెయ్యాలి. ఇప్పుడు చిన్న కుర్రవాడు బంగిరిన తర్వాత నడవడానికి ప్రారంభిస్తారు, డైరెక్ట్ నడిచికెళ్ళిపోతాడా? అయితే పడిపోయాను కాబట్టి ఇంక నేను నడవేనాడు అనుకుంటాడా? మళ్ళీ లేస్తాడు, మళ్ళీ పడతాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ పడుతుంటాడు. అలాగనే మన మనస్సు అనేక విషయాల్లో సంబంధం ఉండేటప్పుడు అటు పోతూ ఉంటుంటుంది, మళ్ళీ మనం ఇక్కడ తీసుకొస్తూ ఉంటుంటాం. ఇక్కడ కుర్రవాడిని కూర్చొని పెట్టాం, బస్సులో ఏమో ట్రాఫిక్ పెరిగింది అనమాట. అర్థమైందా? ఇక మనం పని చేస్తూ ఉన్నా, వాడు గేట్ తీసిపోతూ ఉన్నాడు, ఊరుకుంటామా? తీసుకొచ్చి ఇక్కడ పెడతాం, కూర్చో అంటాం, అటు వెళ్తాం, మళ్ళీ అటు పోతూనే ఉంటుంటాడు. అర్థమైందా? తీసుకొచ్చి పెడుతుంటామా లేదా? అలాగనే మన మనస్సు అన్నటువంటిది దేవుడి నుంచి భిన్నం వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ తీసుకురావాలి, కూర్చొని పెట్టాలి. అయినా నువ్వు కూర్చో, నీకు ఇవో అని ఇంకేదో పని చెప్తే బాగుంటుంది, తినడానికి ఇస్తే ఉంటాడని చెప్పి 4 బిస్కెట్లు 5 చాక్లెట్లు పడేసి ఉంటే అది తిన్నంతలో కలుగుతాడు. అలాగనే మనం కూడా ఈ యొక్క పరమాత్మ యొక్క స్థితిని పొందు, నీ జీవితం బాగుపడుతుంది అని ఒక మంచి మాట ఆయన చెప్పినామంటే అది కూడా ఎందుకని వింటూ లీనమవుతుంటారు. అందుచేత ఈ ప్రకారముగా ముందు బాహ్య వస్తువుని మనం లయం చేయడానికి ఎంత ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నామో ఆంతర వస్తువుకి లయం చేయడానికి అది అలవాటు అయిపోయింది. పర్వాలే, చక్కగా లయం అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత మీరు ఇటు చూసినా అటు చూసినా శరీరమే తిరుగుతుంది, కానీ లోపల ధ్యేయం మాత్రం అర్థమైందా? అభ్యాసం అయిపోయిన తర్వాత చూడండి, కొంతమంది టైప్ ఇలా చేస్తూ ఉంటారు, వాళ్ళతో ఇట్లా మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, అంటే అక్షరాలు అక్కడ ఉన్నాయని తెలిసిపోయింది అని. అర్థమైంది కదా? ఆ ధ్యేయము ఇక్కడే. మరి కొత్తగా నేర్చుకునే వాటిని చూస్తే ఏమవుతుంది? ఎన్ పడాల్సింది సి పడిపోద్ది, సిపు ఏ పడిపోద్ది, అయిపోయి గో అయిందా? అర్థమైంది కదా? ఈ ప్రకారంగా మనకి చక్కగా అభ్యాసం అప్పుడు కొంచెం కష్టం, అభ్యాసం అన్నీ తేలికే, ఏమీ నష్టం ఉండదు. చూడండి, ఆ అర్జునుడు ఏం చేశాడు తెలుసా? ద్రౌపది స్వయంవరం వచ్చింది, అందరూ వెళ్ళినారు. ఏమి లాభం? మహారాజాది రాజు యోజులు ఒక్కొక్కడు ఊహలకంటే మించిపోయిన భూధాతలు అందరూ వెళ్ళారు, ఎంతమంది పనికి రాలే. ఆయన ఏం చేసినాడు తెలుసా? ఆ స్వయంవరానికి ఆ రోజుల్లో అలా చేసేవారు. ఈ రోజుల్లో
ఎన్ని కావాలి 30 లక్షలు పడుకో అంతే అయిపోయి గోయిందా ఇంతే సంగతి. ఆ రోజులు అలా లేదనమాట. వాళ్ళ పరాక్రమం వీరి బల పరాక్రమం ఏకాగ్రతను చూసేవాడు. లేకపోతే ఉట్టికెక్కనమ్మా స్వర్గానికి ఎక్కుతుంది అంటారు కదా. ఆ ప్రకారంగా ఏం చేశాడు, ఆ మత్స్యంతం పెట్టినాడు పైన, కిందనేమో నీళ్లు పెట్టినాడు. ఆ మత్స్యం యొక్క నేత్రం కిందలో చక్కగా అది పెట్టేసరికి పెద్ద నేత్రం కనబడుతుంది. అది పైకి చూసి కొట్టడం కాదు, కింద చూడాలా పైకి కొట్టాలి. అదే కొత్తగా నేర్చుకుని వచ్చి కొట్టే అవుతుంది అవుతుంది. అది ముందు అభ్యాసం చేసుకోవాలి. ఆ విధంగా మనం అభ్యాసాన్ని ఒకరోజు అభ్యాసంతో వచ్చేస్తుందా? ఒకరోజు అభ్యాసంతో వైద్య రాదు అనమాట. వైద్యులు ఉన్నాడు, అదే మనోళ్ళు అంటారు ఒకరిద్దరు చెప్పగానే వైద్యుడు కూడా కాదు అంటారు అని చెప్పమని కదా అర్థం. ఏమిటంటే ఆ ప్రకారంగా ఆ ప్రయత్నం అన్నమాట. ఏమి రోజు రోజుకి అభ్యాసం కొంతకాలమో చెయ్యాలన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా కింద చూశాడు పైన కొట్టేశాడు. మరి చూడండి, ఆ ప్రకారముగా మనకి ఈ యొక్క ధ్యానములో ఈ ఓంకారాన్ని ధ్యేయంగా పెట్టుకొని ఆ ధ్యేయానికి లక్ష్యమైన పరమాత్మ యొక్క విచారణతో తర్వాత మనకి ఏకాగ్ర సిద్ధించిన తర్వాత ఆ పరమాత్మ స్వస్వరూప సాక్షాత్కార విచారణ సమర్థం అవుతుంది అన్నమాట. అప్పుడు నేను నిత్యబుద్ధ శుద్ధ ముక్త స్వరూపుణ్ణు సచ్చిదానంద స్వరూపుని ధ్యేయంలో మన బుద్ధి అనేది విలీనమవడానికి కారణం అవుతూ ఉన్నది. అందుచేత ఈ ప్రకారముగా మనము ఈ యొక్క ఓంకారాన్ని చక్కగా ఏమి చేయాలి. ఓమితి బ్రహ్మ ఓమితి ఇదగం సర్వం అని చెప్పింది మనకి తైత్రేయశృతి. ఓం అనేది ఏమిటంటే బ్రహ్మ, ఇదగం సర్వం ఈ సమస్త ప్రపంచము కూడా ఏమి ఓంకారం. అది ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం అని చెప్పారు కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, సందేహం లేదు. వేదం చెప్పింది ఓమితి బ్రహ్మ. వేదం చెప్పినటువంటి అనుసరాన్ని కృష్ణ పరమాత్మ చెప్పారు ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఇందులో సందేహం లేదు. వ్యాహరన్ మాం అనుస్మరన్, చక్కగా వ్యాహరన్ ఏమి వి ఆహరన్ వ్యాహరన్ విశేషంగా ఆసమంతాత్ అనమాట. సంపూర్తి ఓంకార ధ్వనిని బాగా ఉచ్చరించు తప్పులే. ఎవరైనా చూస్తే సిగ్గుపడిపోతారేమో, మనం ఓంకారం ఉచ్చరిస్తే అక్కర్లే, వారి చెవులోకి వెళ్ళి వినబడిందంటే వారి పాపాలు పోతాయి. అర్థమైందా? ఇక మన పని అవుతుంది, వాడి పాపాలు పోతున్నాయి. అందుకని ఏమక్కర్లే, మొట్టమొదటి స్టార్టింగ్లో చక్కగా ఉచ్చరించుకోవాలి. ఆ తర్వాత మరి అలా మనస్సు ఏకాగ్రత చెందిపోతే ఉచ్చారణ ఉండదు, ఏమి ఉండదు, ధ్యేయంలో లీనం అయిపోతుంది అనమాట. అర్థమైంది కదా? పిల్లలకు మొట్టమొదటి జోని పాట పాడుతూ ఉంటుంటే ఈ శబ్దాన్ని వింటూ ఉంటుంటారు. ఒక అదే 10 నిమిషాలు పోయినాక ఏమవుద్ది, నిద్రపోతారు. ఇంకా శబ్దమే ఉండదు, అప్పుడు ఉంటుంది నిద్రపోయింది శబ్దం ఎందుకు. ఇంకా ఆ ప్రకారంగా ఆ ఓంకారంలో ఆ ధ్యేయ వస్తువులు మన మనసు లీనమైపోయిన తర్వాత ఇంకేముంది అక్కడ, ఏమీ లేదు. యన్మనసానమనుతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విధినేదం యదిదముపాసతే. మనస్సు యన్మనసానమనుతే, దేనిని మనస్సు చింతించలేదు. అర్థమైంది కదా? ఎంతవరకు చింతిస్తుందో అంతవరకు అది. ఆ చింతకు కారణభూతమని ఏ పరమాత్మ ఉందో అదే ఓం బ్రహ్మ అని చెప్పినారు. అందుచేత ఈ ప్రకారముగా చెబుతున్నారన్నమాట. ఓంకారధ్వనినాదేన వాయో సంహరణాంతకం నిరాలంబం సముద్దిశ్య యత్ర నాదోలయం గతః తద్విష్ణో పరమం పదం. ఉత్తర గీతలో కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు చెబుతాడు, ఓంకారధ్వనినాదేన, ఆ ఓంకారం యొక్క ధ్వని ఆ నాదం చేత, ఏమి ఆ శబ్దము చేత, వాయు సంహరణాంతకం, ఆ యొక్క ఏమి ఆ వాయు ఏమిటంటే వాయువు మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వస్తూ పోతూ ఉంటుంటాయి కదా, అది మనం అప్పుడు ఓంకారం ఉచ్చరిస్తుంటే కుంభకం దానంతట అదే సిద్ధించేస్తుంది అనమాట. ఓ ఇప్పుడు ఏమైపోయింది వాయు, అందులో చిరంచండి ఒకసారి గట్టిగా మీకు వాయువు చూసుకోండి, అలా వాయువు ఏమైంది చూసుకోండి. మీరు ఆ ఓంకారం ఉచ్చరిస్తున్నప్పుడు ఏమైనా వాయువు యొక్క చలనం ఉందా?
ఓం అన్నప్పుడే పీల్చుకుంటున్నారా? లేదు కదా. ఓం అన్నప్పుడు వాయువు పీల్చుకోను, అది ప్రాణ సంహరణం అవుతుంది, వాయు సంహరణం అవుతుంది. ఎందుకు అది కుంభకం అంటారు దాన్ని. ప్రత్యేకంగా మనం వాయువుని పీలుస్తాము కదా, పట్టుకుని 2 ముక్కులు మూస్తే కుంభకం అయింది. అర్థమైంది కదా. అభ్యాసం అయిపోయిన తర్వాత ముక్కు ముయ్యిపోయినా కుంభకం జరుగుతాయి. అది కేవలం కుంభకం అంటారు దాన్ని. సబాహ్యాభ్యంతర విషయాక్షేపి చిత్తుద్ధ అన్నారు పతంజలి మహర్షి అన్నమాట. అది బాహ్య అభ్యంతర 2 కూడా అది అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ ముక్కు పట్టుకొని లెక్క పెట్టుకోవాలి. అలా ఉంటే చాలు, బాస్ మనకి గాలి వెళ్దో రాదు. అర్థమైందా? ఆ ప్రకారంగా అది కుంభకం అన్నమాట. ఇప్పుడు మనకి ఓంకార ధ్వని నాదేనా, ఆ ఓంకారం యొక్క అర్థమైందా, ఆ ధ్వని దానివల్ల ఏమవుతుందో మనకి చక్కగా వాయు సంహరణం. వాయువు ఎప్పుడైతే ఆగిందో ఆ వాయువు కింది ఈ యొక్క మనస్సు కింది ఏది పెళ్లికి సంబంధం అన్నమాట. ప్రాణాయామం ఎందుకు చేస్తారంటే ప్రాణ నిరోధం వల్ల మనస్సు చలనం లేక ఉంటుందన్నమాట. అందుకనే ప్రాణాయామం అంటారు. ఏమీ దీన్ని ఎప్పుడైతే సంహరణం అయిందో దీని ద్వారా దాని చలనము తగ్గిపోతుంది అన్నమాట. తెలుస్తుందా? అది అటువంటి నిరాలంబం సముద్దిశ్య యత్ర నాదో లయం గతః. ఆ నాదం తీసినప్పుడు అది ఎక్కడ లయం అవుతూ ఉన్నదో ఆ లయస్థానం అనేది తద్విష్ణో పరమం పదం, అదేనయ్యా విష్ణువు యొక్క పరమపదమైనటువంటి స్థానం అని చెబుతూ ఉన్నారు. అందుచేత మనకి ఈ ఓంకారం అనేటువంటిది చాలా గొప్పదన్నమాట. ప్రాణాన్ సర్వాన్ పరమాత్మని ప్రణామయితి ప్రణవః. అది ప్రణవం మనము అంటాం కదా. అకస్మాదుచ్యతే ప్రణవః. ఏమిటి ప్రణవం అంటారు? ఓంకారం అన్నా ప్రణవం అన్నా ఒక్కటే. అర్థమైంది కదా. అయితే ప్రణవానికి వ్యుత్పత్తి అర్థం ఏమిటి? ప్రాణాన్ సర్వాన్ పరమాత్మని ప్రణామయతి. మనకి ఈ సమస్త ప్రాణాలు కూడా అంటే వాయువు అనేది వాయువు ఒక్కటే వృత్తి భేదంలో 5గా చెప్పుకుంటున్నాం. అటువంటి ఈ ప్రాణవాయువు ఏం చేస్తుంది? పరమాత్మని, ఆ పరమాత్మ ఇందు ఏమవుతుంది? లయమవుతుంది అన్నమాట. ప్రణామం అన్నమాట. అందుచేత దీని పేరేమొచ్చింది? ప్రణవః అన్నారు. ఏమన్నారు? ప్రణవః అన్నారన్నమాట. అందుచేత చతుర్థావస్థిత ఇది సర్వదేవ వేదయోని సర్వవాచ్య వస్తు ప్రణవాత్మకం. సమస్త వాచ్యాలకి వస్తువు ఏమిటి? ప్రణవాత్మ. వాచ్యము వాచకం అన్నమాట. వాచకము వాచ్యం. వాచకం అనేది పేరు, వాచ్యం అనేది వస్తువు. అర్థమైందా? వాచ్యం అంటే ఏమిటి? వస్తువు అన్నమాట. వాచకం అంటే పేరు అన్నమాట. నామము ఉంది మనకి. అలాగనే వాచకమన్నా నామమన్నా ఒకటే, అభిధేయమన్నా ఇవన్నీ అర్థాలు మాత్రం ఒకటే అన్నమాట. అందుచేత మనకి ఇప్పుడు వాచ్యవాచకయోరభేద. ఘటము అన్నటువంటిది పేరు వాచకం, దాని పేరేమిటి? వాచకం. ఘటం అనేది ఏమిటి? వాచ్యం. ఘటం అనేది వాచ్యం. ఆ ఘటము అన్నటువంటి నామము దాని పేరే వాచకము అంటారు. అర్థమైంది కదా. అలాగనే ఒక మనిషి పేరు శ్రీరాముడు, ఆ పేరు ఏమైంది? వాచకమైంది. ఆ ఆకారం ఏమైంది? వాచ్యమైంది. అందుకే సర్వవాచ్య వస్తు ప్రణవాత్మకం సమస్తమ. కాబట్టి ఆ వాచ్యము అంటే పరమాత్మ, వాచకము అంటే ఏమిటి? ప్రణవం. కాబట్టి రెండింటికి అభేదమే కానీ భేదము లేదన్నమాట. అందుకే సమస్తము కూడా ఏమిటి అంటే ఆ యొక్క ఓంకార స్వరూపమే కానీ అన్యమైనది లేదు. అందుచేతే మనకి శాస్త్రం కూడా ఏం చెబుతుంది? జపేచ్ఛ ప్రణవం నిత్యం పఠేదుపనిషద్వాక్యం జితాత్మా విజితేంద్రియ వేదాంతార్థాన్ చింతయేత్. మరి మానవ లోకంలో మనం ఏం చేయాలంటే జపేచ్ఛ ప్రణవం నిత్యం జితాత్మా విజితేంద్రియ పఠేదుపనిషద్వాక్యం వేదాంతార్థాంశ్చ చింతయేత్. అది
ఏం జపం చేయాలి మనం ధ్యానం అంటే? ప్రణవం ధ్యానం. అది ఏం చేయాలి? లోకంలో ప్రణవాన్ని చేయాలి. ప్రణవ ఛందసామేవ అన్నారు. సమస్త ఛందసాల్లో కూడా ప్రణవమే, సర్వవేదముల్లో కూడా ప్రణవమే మనకి. అందుచేత అయితే మరి మనము ఈ ప్రణవాన్ని ఎప్పుడెప్పుడు మనం ధ్యానం చేయాలా అన్నది ప్రశ్న. ఇది ఎప్పుడు? ఓంకారానికి సమయం లేదు, అర్థమైంది కదా. జపానికి మాత్రము శుచిద్భూతులే జపం చేయాలి, పారాయణ మాత్రం శుచిద్భూతులే పారాయణ చేయాలి. ధ్యానం అన్నటువంటిది మీకు ఆ ధరాత్రి వేళ 3 గంటలకు తెలివి వచ్చింది, ఏమి నిద్ర పట్టడం లేదు, తోచడం లేదు, కూర్చోవచ్చు. అప్పుడు చక్కగా ఓం అని చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. మధ్యాహ్నం అంతా భోజనాలు అయిపోయినాయి, ఒక అర్ధంగా నిద్రపోయినారు, లేచారు, ఏమీ తోచడం లేదు. అప్పుడు కూడా మీరు ఏం చేయాలి? పని ఖాళీగా, అయ్యో ఇప్పుడేగా తిని గంటన్నర అయింది, ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటే ఏ తప్పు వచ్చేస్తుందో? తప్పు లేదు, ఒప్పు లేదు. అర్థమైంది కదా. దానికి ఏమీ లేదన్నమాట. ఎప్పుడు కూడా పానీయంబులు త్రాగుచున్, గురుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్ర వినోదంబులు చేయుచున్, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జగ్రన్ నశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ చెప్పినారా భగవద్గీత. ఈ ప్రకారంగా మనము దీనికి ఓంకారానికి ఎప్పుడైనా కూర్చోండి, హాయిగా 4 గంటలు 3 గంటలు కూర్చోండి. మధ్యాహ్నం చక్కగా అర్ధగంట సేపు ఓంకారాన్ని దీర్ఘంగా చేయండి. చక్కగా చేసుకుంటూ ఆ దీర్ఘం ఆగిపోయింది అనుకోండి, ఇంకా తీయాలని ప్రశ్న లేదు, అలా మనస్సు లీనం చేసుకుని కూర్చో, అయిపోయింది. ఇదంతా ఎలాగైతే ఖాళీగా ఉండేటప్పుడులా వ్యాపారం చేసినప్పుడు ధనం వస్తూ ఉంటుంటాదో, అలాగా మీరు చేస్తున్నటువంటి ధ్యానం చెప్పడం వల్ల ఎప్పుడు మీకు వస్తూనే ఉంటుంటారు. ఇంకా ధ్యానం చేస్తే ఏమి లాభం అండి? కొంతమంది అంటారు ఈ చెప్పిన లాభాలన్నీ ధ్యానం కోసమే, ఇంకా మీకు ఓన్ లాభాలు కొన్ని ఉన్నాయన్నమాట. అర్థమైందా? ఏమిటవి? ధ్యానం చేస్తే మీరు ఒక దివ్యశక్తి వస్తుంది అన్నమాట. కాబట్టి మీరు ఏం చెప్పినా మీకు ధ్యాన సిద్ధి వచ్చిన తర్వాత అన్ని పనులు చేస్తారు. అంతవరకు ఇంట్లో వాళ్ళు కూడా, పిల్లలు కానీ భర్తలు కానీ, మనం చెప్పిన మాట విన్న వాళ్ళందరూ కూడా మనం ఓంకారం చక్కగా ధ్యానం చేసిన తర్వాత వాళ్ళు ఏం పని చేసి వెళ్ళమంటారని అడుగుతారు అనమాట. ఎందుకు చేయని వాళ్ళందరూ. అర్థమైందా? అలాగే అమ్మగారులు కూడా వినకపోతే అయ్యగారులు కూడా బాగా ధ్యాన సిద్ధి వచ్చిందంటే వాళ్ళు మీరు చెప్పినట్టే వింటుంటారనమాట. ఈ ప్రకారంగా ఆ ఓంకారంలో అటువంటి ఫుల్ పవర్ ఉందన్నమాట. ఎవరైనా కోపంగా వచ్చినాడు, నిన్నేం చేస్తాను చూడంటాడు, ఆ ఓంకారం ధ్యానం చేసిన ముఖం చూస్తే అలాగైపోతాడు. సారీ నేను అటువైపు ఇటు వచ్చానండి అంటాడు, మీరేమనుకోకండి అంటాడు. అర్థమైందే? ఈ ప్రకారంగా అటువంటిది ఎవరైనా ఒక అప్పు మనకి అప్పేవాళ్ళు, మనం ఒక డబ్బు తీసుకున్నాం, ఏదైనా సరే వాడు తాడేపేట తెలుస్తాను అనుకుని వస్తాడు. వాడు వచ్చింది మన వైపు చూసేసరికల్లా ఏం చేస్తాడు? అది ఏంటండి మీరు తీసుకొని చాలా కాలమైంది కానీ కొంచెం ఏదో వచ్చినారకని ఇవ్వండి అంటాడు. అంతేగాని ఇస్తావా సస్తావని అడగడనమాట. కాబట్టి ఈ యొక్క సామాన్యమైనటువంటి ప్రస్తుతమైన లాభాలు కూడా మనకు అన్నీ అందులో ఉన్నాయన్నమాట. మీకు బాగా ఇంకా ధ్యాన సిద్ధి కలిగింది అనుకోండి, అమ్మ మా అబ్బాయికి ఏదో మంచి ఒక్క మాట అనమ్మా అంటే అవుతుంది పో అన్నారు అనుకోండి, మీరు అయిపోయిందా ఇక మీ ఇంటి ఖాళీయే ఉండదు. ఉదయం సాయంకాలం వరకు ఇక లిస్టే జనాలు వస్తుంటారనమాట. ఇవన్నీ లాభాలు ఉన్నాయి. అద్వైత కామదం మోక్షదం చేయవ ఓంకారాయ నమో నమః. ఆ యొక్క ధ్యానంతో చక్కగా మీకు నిమగ్నం అయితే అప్పుడు మీరు తత్వాన్ని విచారించారనుకోండి, ఆ తత్వం పక్క వాడికి అర్థం అవ్వదు. ఎందుకంటే వాడికి ఓంకార ధ్యానం లేదనమాట. వాడు ఏదో అలా ఆడి చూస్తుంటారు. మీరేమో ఏమి చక్కగా నీకు అర్థం కాదు తర్వాత చెప్తానులే ముందు విను అలరి పెట్టకని చెప్పి మీరు అన్నీ గ్రహించేస్తుంటారు అనమాట. అర్థమైంది? ఎందుకని? ఆ ఓంకార ధ్యానం చేసిన యొక్క ఆ పవర్ అనమాట. అందుచేత ఈ ప్రకారంగా ఎక్కడైతే కాసేపు ధ్యానంలో మనం లీనమవుతున్నామో అక్కడ మనం స్వర్గలోకంలో దేవతలు కూడా మనల్ని చూసి, అర్థమైంది కదా, ఆశీర్వాదం చేస్తారనమాట. ఈ ప్రకారముగా మనము అటువంటి ఆ ఓంకారంలో అది జపే ప్రణవం నిత్యం. ఆ నిత్యం మనం ఏం చేయాలి? అర్థమైంది కదా, ఆ యొక్క ప్రణవాన్ని చక్కగా మనం ధ్యానం చేసుకోవాలి. అర్థమైందా? ఇంకా విజితాత్మ విజితేంద్రియ, ఏమి పని లేదు తోచడం లేదు అంటారు కొంతమంది. ఏమి లేదు. ఇప్పుడు నాకున్నటువంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు వింటున్నాయా వెళ్ళలేదా చూసుకుంటూనే ఉంటుండాలన్నమాట. ఏం పని? చెప్పిన మాట వినుకుంటా
అవి వద్దని చోటి పోయింది అనుకో, అప్పుడు దానికి పని పెట్టాలి. అయ్యో ఇది మనకేం పని లేదని విచారొద్దు, బోల్డ్ పని ఉంటుంది, అర్థమైంది కదా. తన పనే తాను ముందు చేసుకోవాలి. అది ఎక్కడెక్కడ ఇంద్రియాలు పోతూ ఉన్నాయో అక్కడక్కడ గుణదోషాల నుంచి వాటిని మన స్వాధీనం చేసుకుంటున్నారు. ఏం పని లేకపోవడం ఉందా? అందుకే చెప్తున్నారు, అయ్యా పఠేత్ ఉపనిషత్ వాక్యిక మీకు ఖాళీ దొరికిపోయింది, ఇంకా సమయం ఏమి అంటే ఆ ఉపనిషత్ వాక్యాలు చూసుకొని వాటిని శ్రవణం చేసి వాటిని మననం చేయాలి. వేదాంతార్థాన్ చింతయేత్తు. ఎక్కడైనా సరే ఉపన్యాసాలు జరుగుతూ ఉంటుంటే అర్థమైంది కదా, అక్కడికి ఎన్ని పనులున్నా మనం వెళ్ళాలి, అక్కడ విషయాలు మనం వినాలి. విని ఇంటి దగ్గర అవన్నీ నలుగురు ముగ్గురు కూర్చొని ఏం చేయాలి, చింతించాలి. అర్థమైంది కదా. ఈ ప్రకారంగా మనం ఎప్పుడైతే చేస్తూ ఉన్నామో దీనివలన ఇంటిలో శాంతి, మనకు శాంతి, వీధిలో వాళ్ళకి శాంతి, దేశానికి శాంతి. మనం చేస్తే శాంతి అయిపోద్దా అంటారు, మరి మనమే కదా, మనలో ఉన్న పరమాత్మే అంతటా ఉంది కాబట్టి మనం మంచి సంకల్పంతో చేస్తున్నటువంటి విషయం అంతా లోకా సమస్త సుఖినో భవంతు అన్నటువంటి విషయాన్ని చక్కగా మనకి ఏమి చెప్తున్నారన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా మనము ఆ యొక్క ఓంకారాన్ని ఉచ్చరించాలన్నమాట. అదకస్మాదుచ్యత ఓంకారో యస్మాదుచ్చార్యమాన ఏవ ప్రాణాన్మూర్ధ్వముత్క్రామయతీతి తస్మాదుచ్యతే ఓంకారః. సప్తకోటి మహామంత్ర చిత్త విద్రుమకారకాః ఏక ఏవ పరో మంత్రో గురురిత్యక్షరద్వయం. ఆ ప్రకారముగా మనం ఈ యొక్క ఓంకారాన్ని చక్కగా ఆచరించాలి. అయితే మరి ఈ ఓంకారం అనేటువంటిది ఈ అక్షర స్వరూపమైనటువంటిది, ఆ యొక్క పరబ్రహ్మ తత్వమైనటువంటిది అని మనకు అర్థం కావాలంటే సామాన్యంగా అర్థమవుతుందా? ఆ విచారణ చెయ్యిగా 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 అర్థమవుతుంది. లేకపోతే ఓం ఇంతే, ఇందులోనే అంతా ఉంటుంది. మళ్ళీ మొదలెడతారు, అర్థమైందా? ఆ ఉన్నదేమో ఓం, సమస్త ప్రపంచం ఇందులోనే ఉంటుందా అని అంటూ ఉంటారు. అది ఉండక మర్రి చెట్టు యొక్క విత్తనం ఎంత ఎంత చెప్పండి, ఎంత? ఏ నుంచి పుట్టింది? ఓంకారం నుంచి పుట్టింది. అది ఆ మర్రి చెట్టు యొక్క విత్తనం. ఆ విత్తనం పెరిగిన తర్వాత ఎన్ని ఎకరాల భూమి కలుగుతుందో తెలుసా? ఊరలు వేసి చెట్లు వేసి కొన్ని దగ్గర 10 ఎకరాలు ఉన్నాయి, కొన్ని దగ్గర 4 ఎకరాలు ఉన్నాయి. కలకత్తాలో కూడా చాలా ఎకరాల వరకు అల్లేసి. మరి ఇప్పుడు అంత చిన్న దాంట్లో ఎంత ఉంది చెప్పండి, ఎంత ఉంది? ఎంత పవర్ ఉంది? ప్రపంచంలో వేదవాంగ్మయం పుట్టినటువంటి ఒక చిన్న దీనికి ఏమి అందులో అంత సిప్పేస్తే చాలట, మొత్తం 60 గంటలైనా పాడుతూనే ఉంటాయి. ఏమీ లేదు, జడ వస్తువుకి అంత పవర్ ఉంటే దేని నుంచి పుట్టిందో దీనికి, దానికి ఎంత పవర్ ఉంటుంది? దానికి ఎంత పవర్ ఉంటుంది? దానిలో కోటి అంశంలో ఒక్కసించేత ఉత్పత్తి అయినవి చెప్పాను కదా. ఏం చెప్పాడు? పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి చెప్పినాడు. ఒక పాదం చేత ఈ సమస్తము ఉత్పత్తి అయింది. మనకి 3 పాదాలు మిగిలిపోయే ఉంది. ఈ పాదంకి ఎంత విజ్ఞానం మనకి. కాబట్టి అటువంటి ఫుల్ పవరు అందుచేత ఈ యొక్క ప్రణవం అన్నటువంటిది చాలా గొప్పది. ఎప్పుడు మీకు ఖాళీ దొరికినా అప్పుడు ధ్యానం చేస్తూనే ఉన్న తప్పు లేదు, దానివల్ల దోషమేమీ లేదు. అయితే మరి జపము ఇవన్నీ చేసినప్పుడు చక్కగా స్నానం చేసుకోవాలి. ఉదయం ఒక్కసారి స్నానం చేయాలి. సాయంకాలం వీలు పెడితే చేస్తారు, లేకపోతే లేదు. ఒకవేళ సాయంకాలం జపం చేసేటప్పుడు స్నానం చేయని వీలు లేకపోతే స్నానం చేయలేదు జపం మానకూడదు. మొహం కూడా స్నానం చేయకపోతే భోజనం మానుతావా? కాఫీలు మానుతున్నావా? ఏం మానుతున్నావు? దానికి ఎందుకు ఎసరు పెట్టాలి? కాబట్టి చక్కగా మొహం కడుక్కొని బొట్టు పెట్టుకొని ఆ పని పూర్తి చేసుకోవాలి. సరే, ఈ బట్టలు ఏదైనా అశౌచ్యం అయితే ఉతికిన బట్టలు వేసుకొని చేసుకోవాలి. అంతేగాని మన యొక్క అనుష్ఠానాన్ని విడిచిపెట్టకూడదు. చేసుకోవాలి. నేను ఈరోజు విడిచిపెడుతున్నానంటే నేను ఏం మానేశాను ఈరోజు, ఇది ఎందుకు మానేయాలా అన్నటువంటిది మనలో మనకే రావాలి. అర్థమైందా? అది మనలో మనకి ఎప్పుడు వచ్చిందో ఇంక మనం విడిచిపెట్టేదే ఉండదు. ఏం పని మానేసి ఎన్నో పనులు ఉంటాయి, 66 పనులు ఉంటాయి. ఎవరో పెళ్ళికి వెళ్ళాలో ఈ పనులు మానేస్తామా, పంట మానేస్తాం, ఏమని చెప్పండి. అన్ని పనులు ముందుగా చేసి పోతాం. లేదా ఓ సినిమాకి వెళ్ళాలి, ఏం పనులు మానేస్తాము? అక్కడికి వెళ్తున్నాం కాబట్టి ఈ పని మానేయాలి.
ఏదైనా పని ఉంటే మానేసింది ఏమిటంటే జపోద్యానమే మానేస్తారు అందరు పూజలు. ఇంతే కానీ తక్కింది ఏది మాండ్రు. తక్కినవన్నీ మళ్ళీ భద్ర 3 గంటల ముందే ఆ సామాన్లు వేసినామా లేదా, ఆ వస్తువులు ఉన్నాయే లేవా, ఈ మాత్రం పెట్టి మళ్ళీ తలుపు తాళం తీసి ఏమో వేసానో లేదో దానికి 20 నిమిషాలు 6 నిమిషాలు ఖర్చు పెడతాం కానీ ఎక్కడ మొదలకి ఇక్కడైనమాట. అందుకని ఇది ఎప్పుడూ ఆడకూడదు. ఏది మనకి శ్రేయిచ్చిందో దాన్ని చక్కగా ఆచరించుకోవాలి. ఆ ప్రకారముగా ఇటువంటి ఉపాసన ఇది ప్రణవము అన్నమాట. అటువంటి ఆ ప్రణవ స్వరూపాన్ని మనం అందరం కూడా చక్కగా నిష్ట కలిగి సత్కర్మనిష్ఠులమై భగవద్భక్తులమై ఆత్మజ్ఞాన సంపన్నులమై బ్రహ్మానందముతో విరాజిల్లినట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.